సృష్టి జరుగుతూ ఉంటుంది. నక్షత్రాల పుట్టుక, పెరుగుదల, నాశనం ద్వారా విశ్వం ఆవిర్భావాన్ని భౌతిక శాస్త్రం పరిశోధిస్తూ ఉంటుంది. గురుత్వాకర్షణ సహా ఇతర శాస్త్రీయ నియమాల వర్తింపును గుర్తిస్తుంది. అందుకే పోటీ పరీక్షల అభ్యర్థులు ఫిజిక్స్ కోణంలో నక్షత్రాల గురించి తెలుసుకోవాలి. విశ్వంలో ఇవే అతిపెద్ద ఖగోళ పదార్థాలు. కొన్ని నక్షత్రాలు ఒక సముదాయంగా ఉండి నిర్దిష్ట రూపాన్ని ఏర్పరుస్తాయి. వాటినే నక్షత్ర మండలాలు అంటారు. ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనలో కీలకంగా ఉన్న ఈ నక్షత్రాలు, వాటి మండలాల గురించి అవగాహన కలిగి ఉండాలి. చంద్రుడి రూపులో రోజువారీగా జరిగే మార్పులు, గ్రహణాలకు కారణాలు, ధ్రువ నక్షత్ర ప్రాధాన్యం లాంటి విషయాలను అర్థం చేసుకోవాలి. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆకాశంలో ఉన్న ఇతర వస్తువులను ఖగోళ వస్తువులు అంటారు. ఖగోళ వస్తువులు సంబంధిత విషయాల అధ్యయనాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. నక్షత్ర మండలాలు ఆకాశంలో రాత్రి వేళల్లో కనిపించే చిన్న చిన్న నక్షత్రాల సమూహాలను నక్షత్ర మండలాలు అంటారు. వీటిని మనుషుల పేర్లతో లేదా జంతువుల ఆకారాలతో పిలుస్తారు. ఇప్పటివరకు మొత్తం 88 నక్షత్ర మండలాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చూడగలిగే నక్షత్ర మండలాల సంఖ్య 4. అవి 1 సప్తగిరి మండలం, శర్మిష్ఠ రాశి, ఓరియన్, లియో, సప్తర్షి మండలం. దీన్ని బిగ్ డిప్పర్, ఉర్ఫా మేజర్ అని కూడా పిలుస్తారు. ఇందులో 7 నక్షత్రాలు ఉంటాయి. ఇది ఆకాశంలో పొడవాటి గరిటె ఆకారంలో కనిపిస్తుంటాయి. గరిటె కాడలో 3 నక్షత్రాలు, గిన్నెలో 4 నక్షత్రాలు ఉంటాయి. ఇది ఆకాశంలో ఉత్తరం వైపు కనిపిస్తుంది. దీనిలో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. శర్మిష్ఠ రాశి, దీనిలో 6 నక్షత్రాలు ఉంటాయి. ఇది ఆకాశంలో వక్రీకరించిన W లేదా M ఆకారంలో కనిపిస్తుంది. నింగిలో ఉత్తర దిక్కున కనిపిస్తుంది. శీతాకాలంలో సాయంకాలం వేళ అగుపిస్తుంది. దీనిలోనూ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. ఒరియన్, దీన్నే వేటగాడు రాశి లేదా హంటర్ అంటారు. ఇందులో 7 లేదా 8 నక్షత్రాలు ఉంటాయి. దీనిలో మధ్యలో ఉండే 3 నక్షత్రాలు వేటగాడి బెల్ట్ను సూచిస్తాయి. ఇది శీతాకాలంలో సాయంకాలం వేళ కనిపిస్తుంది. ఈ నక్షత్ర మండలానికి సమీపాన అత్యంత ప్రకాశవంతమైన సిరియస్ నక్షత్రం ఉంటుంది, లియో. దీన్నే సింహరాశి అంటారు. ఇందులోని నక్షత్రాలు సింహం ఆకారంలో ఉంటాయి. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాల నమూనాలను పరిశీలించడం ద్వారా పూర్వీకులు క్యాలెండర్లు, పంచాంగాలను తయారు చేశారు. ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఇతర అనేక వస్తువులను ఖగోళ వస్తువులు అంటారు. వీటి అధ్యయనమే ఖగోళ శాస్త్రం. చంద్రకళలు. రాత్రిపూట ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వస్తువు చంద్రుడు. ప్రతిరోజు చంద్రుడి ఆకారంలో జరిగే మార్పులను చంద్రకళలు అంటారు. చంద్రుడు అసలు కనబడిన రోజు 0 లేదా 28వ రోజును అమావాస్య అంటారు. చంద్రుడు నిండుగా కనిపించే రోజు 14వ రోజును పౌర్ణమి అంటారు. ఒక పౌర్ణమి నుంచి మరొక పౌర్ణమికి మధ్య కాల వ్యవధి 29 రోజుల కంటే కొంచెం ఎక్కువ. భారతదేశంలో దాదాపు అన్ని పండుగలు చంద్రకళల ప్రకారం నిర్వహిస్తారు. ఉదాహరణకు దీపావళి అమావాస్య రోజు, బుద్ధ పూర్ణిమ లేదు గురునానక్ పుట్టినరోజు, పౌర్ణమి రోజు, ఈద్ ఉల్ ఫితర్, నెలవంక కనిపించిన మరుసటి రోజు, అమావాస్య మరుసటి రోజు చంద్రుడు ఆకాశంలో కొద్ది భాగం మాత్రమే కనిపిస్తాడు. దీన్నే నెలవంక అంటారు. 1969 జూలై 21న చంద్రుడు ఉపరితలంపై మొదటిసారిగా కాలు మోపిన వారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతడి తర్వాత ఎడ్విన్ అల్డ్రిన్ జాబిల్పై అడుగుపెట్టాడు. ధ్రువ నక్షత్రం. పూర్వీకులు దీన్ని దిక్కులను తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. ఇది ఆకాశంలో ఉత్తర వైపున కనిపిస్తుంది. దీన్ని సప్తర్షి మండలం, శర్మిష్ఠ రాశులతో గుర్తించవచ్చు. సప్తర్షి మండలాల్లోని 7 నక్షత్రాల్లో బయట వైపు ఉన్న 2 నక్షత్రాల మధ్య ఉన్న దూరానికి 5 రెట్ల దూరంలో ఊహారేఖపై ధ్రువ నక్షత్రం ఉంటుంది. శర్మిష్ఠ రాశిలోని 6 నక్షత్రాల్లో మధ్య నక్షత్రం నుంచి కొంత దూరం వరకు ఊహారేఖను గీస్తే దీనిపై ధ్రువ నక్షత్రం ఉంటుంది. ధ్రువ నక్షత్ర స్థానం మారకుండా స్థిరంగా ఉన్నట్లు కనిపించడానికి కారణం అది భూమి భ్రమణాక్షంపై ఉండటమే. ధ్రువ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలు ఒక చుట్టూ తిరిగి రావడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. గ్రహణాలు. సూర్యుడు, చంద్రుడు, భూమి 3 ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణాలు ప్రధానంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని 2 రకాలు. సూర్యగ్రహణం.
సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహాన్ని సూర్యగ్రహణం అంటారు. చంద్రుడి నీడలోకి భూమి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. భూమికి ఒకే వైపున సూర్యచంద్రులు ఉన్నప్పుడు కూడా ఈ గ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజు మాత్రమే ఏర్పడుతుంది. అయితే ప్రతి అమావాస్యకు సూర్యగ్రహణం ఏర్పడదు. చంద్రగ్రహణం సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణాన్ని చంద్రగ్రహణం అంటారు. భూమి నీడలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. భూమికి ఇరువైపుల్లో సూర్యచంద్రులు ఉన్నప్పుడు కూడా ఈ గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజు మాత్రమే వస్తుంది. ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం ఏర్పడదు. పూర్వీకులు సమయాన్ని కొలవడానికి ఉపయోగించిన పరికరం నీడ గడియారం. భూమి మీద 1 మీటర్ పొడవున్న కర్రను నాటినప్పుడు దాని నీడ పొడవు ఏ సమయంలో తక్కువగా ఉంటుందో ఆ సమయాన్ని ప్రాంతీయ మధ్యాహ్న వేళ అంటారు. ప్రాంతీయ మధ్యాహ్న వేళలో ఏర్పడిన తక్కువ పొడవున్న నీడ ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించే సూర్యుడు మళ్ళీ అదే ప్రదేశాన్ని చేరడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. ఆకాశంలో కనిపించిన చంద్రుడు తిరిగి అదే ప్రదేశాన్ని చేరడానికి దాదాపు 24